అందరికీ చాలా చిరాగ్గా ఉండొచ్చు నేను చెప్పే పాయింట్. అంటే ఈ విషయం నచ్చని వాళ్ళకి. సో చాలా క్లియర్, చిన్న లాజికల్ పాయింట్. శివాజీ గారు చెప్పిన పాయింట్లో తప్పే లేదు. సో దాని గురించి ఇంత లేడీస్ అందరూ ఎందుకు అంత ఫైర్ అవుతున్నారో ఏమో నాకైతే నిజంగానే అర్థం కావట్లేదు. చిన్న విషయం, ఆయన ఏమన్నారు, బట్టలు నిండుగా వేసుకోండి అన్నాడు. అంతకుమించి వేరే ఏం చెప్పలేదు, ఇంకో తప్పుగా కూడా చెప్పలేదు. సో ఈ అనసూయకి చిన్మయి గారిని పక్కన పెట్టేస్తే అనసూయనే ఎక్కువ ట్రోలింగ్కి ఫేస్ అవుతుంది. ఎక్కువ ఆవిడ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంది. చాలా క్లియర్గా చెప్పాలంటే నేనేమంటానంటే, మన వస్త్రధారణ పైనే కదా మిగతా వాళ్ళ క్యాలిక్యులేషను, అనలైజింగ్ అనేది ఉంటుంది. సో అది మనలో డిఫెక్ట్ పెట్టుకొని ఎదుటి వాళ్ళని అనడంలో తప్పే లేదు. సో బికినీ వేసుకొని ఆవిడ రోడ్డు మీద తిరగలేదు కదా. సో బికినీ వేసుకొని రోడ్డు మీద తిరగలేనప్పుడు, సమాజంలోకి రాలేనప్పుడు, సో అలాంటి పోస్టులు కూడా డెఫినెట్గా ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా చెప్పాలనుకుంటే ఆవిడకి ఎందుకు అంత ఫైర్ అవుతుంది? చిన్న విషయము, సమాజానికి తగ్గట్టు ఎలా ఉండాలి అన్న దాని గురించే నా శివాజీ గారు అన్నారు. ఇప్పుడు అందులో చెప్పిన పాయింట్లో ఈవిడ ఊహించుకుంది ఏంటి, అమ్మాయిలు మా డ్రెస్సులు మా ఇష్టం, నీ ఇష్టం, అదే పిక్ని వేసుకొని రోడ్డు మీదకి రా చూద్దాం నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే, అలాగే కదా. సో ఆయన చెప్పేది కూడా అదే. సమాజంలోకి వచ్చేప్పుడు బట్టలు నిండుగా కప్పుకోండమ్మా, మంచిగా రండి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు ఎలా అంటే అలా ప్రవర్తించే కొంతమందికి జనాలు కూడా ఉంటారు. అందరూ శుద్ధ పప్పలు, మంచి పూసలు ఎవరు ఉండరు, ఎవడో ఒకటి చిల్లరగాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరే ఛాన్స్ అదే పనిగా పిలిచి ఇచ్చినట్టు ఉంటుంది. సో అదొక్కటే ఆలోచించమని చెప్పేది, వేరే ఏం చెప్పట్లేదు. నిండుగా కప్పుకోండి అంటే ఏడుస్తున్నారేంటమ్మా తల్లి, బట్టలు ఇప్పమంటే ఎవరైనా బాధపడాలి, కానీ బట్టలు వేసుకోండి అంటే ఇంత ట్రోలింగ్, ఇంత హడావిడి, ఇన్ని రిటర్న్ కౌంటర్లు, కామెంట్లు నేనైతే నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్టలు ఫస్ట్ థింగ్ మంచిగా వేసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్ ఆయన చెప్పిన దాంట్లో, అంతకుమించి వేరే పాయింటే లేదు. మీరు ఇరిటేట్ అయిపోయేంత, చిరాకు పడిపోయేంత, కోప్పడేంత, ఇది ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో నేను చూడాలి.